జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్కారం. నేను మీ సింహాద్రి రామానుజదాసం. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, నేను మొన్న విజయకీలాద్రి క్షేత్రానికి వెళ్ళాను. అక్కడ కొన్ని సాంప్రదాయానికి సంబంధించి కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నానని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాను. తర్వాత ఏం పుస్తకాలు తీసుకున్నావు అని అని చెప్పేసి కొందరు అడిగారు. సో వాళ్ళు అడగకపోయినా కొన్ని పుస్తకాలు ఇవన్నీ కూడా మన వాళ్ళకి అవసరమయ్యే పుస్తకాలే అండి. సో ఎలాగో తర్వాత కొన్ని రోజులు చదివిన తర్వాత చెప్దాం అనుకున్నాను. బట్ ముందుగా చెప్దాంలే అనిపించి ఎప్పటికైనా చేసేదే కదా అని చెప్పేసి ఒక వీడియో చేద్దాం కదా అని అనుకొని ఒక వీడియో షూట్ చేద్దాం అని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. నేను తెచ్చుకున్న పుస్తకాలన్నీ చూపిస్తూ వివరిస్తున్నాను. సో వైష్ణవ సాంప్రదాయం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కానీ లేదా వైష్ణవ సాంప్రదాయంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ పుస్తకాలు హెల్ప్ అవుతాయండి. సో ఏమేమి పుస్తకాలు తీసుకున్నాను, ఇంకా నా దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియో సారాంశం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అయితే ఈ పుస్తకాల కోసం నేను హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాను. ముందుగా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో స్వామివారి ఆశ్రమం దగ్గర నేను పుస్తకాలు తీసుకోవాలి అనుకున్నాను. అయితే అనుకోకుండా సడన్గా చిన్న పని ఉండి నేను విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. టైం ఉంది నాకు. అయితే మంగళగిరి దర్శనానికి వెళ్ళాను. నరసింహస్వామి దర్శనం చేసుకున్నాను. తర్వాత ఇంకా కొంచెం టైం ఉంటే అక్కడ ర్యాపిడో బుక్ చేసుకొని విజయకీలాద్రి అక్కడ వరాహస్వామి గుడి కొండపైన వెంకటేశ్వర స్వామి, వరాహస్వామి, కృష్ణ పెరుమాళ్ళు ఈ దేవతలను దర్శించుకుందాం కదా అని చెప్పేసి, ముఖ్యంగా అక్కడ పుస్తకాలు ఉంటాయి కదా, వికాస తరంగిణి స్వామివారికి సంబంధించి పుస్తకాలు అని చెప్పేసి అనుకున్నాను. విజయవాడలో కూడా వన్ టౌన్లో స్వామివారికి సంబంధించింది పుస్తకాలు ఉన్నాయని అని విన్నాను. సరే విజయకీలాద్రి వెళ్ళినట్టు ఉంటుంది. నేను ఎప్పుడు విజయకీలాద్రి వెళ్ళలేదు. ఆ రెండు పనులు అయిపోతాయి కదా అని అనుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కొండ కిందకి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, జీఎస్ స్వామి వారు కూడా అక్కడే ఉదయం వచ్చే ఉన్నారు అని చెప్పేసి అన్నారు. సో నాకు సడన్గా ఆనందం కలిగింది. ఎందుకంటే నా సంభాషణలో వారిని చూశాను, మళ్ళీ వారిని లైవ్లో చూడలేదు. సరే చూద్దాం కదా, రెండు పనులు అవుతాయి, జీఎస్ స్వామి చూసినట్టు అవుతుంది, ఆలయ దర్శనం అవుతుంది, పుస్తకాలు తీసుకోవడం కూడా మనకి అవకాశం ఉంది కదా అనుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆలయాలను దర్శించాను, జీఎస్ స్వామిని కూడా చూశాను, పుస్తకాలు తీసుకున్నాను, అలాగే తిరుమల శ్రీచూర్ణం కూడా తీసుకున్నాను. సో అయితే నేను తీసుకున్న పుస్తకాలు ఏంటి అంటే, ఫస్ట్ నేను ఈ 3 పుస్తకాలు మొత్తం ఈ 4 పుస్తకాలు తీసుకోవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను. అయితే ఇవి ఎక్కడే దొరికేసాయి. ఇవి ఏంటి అంటే భగవద్ ఆరాధన విధి ఉంటుంది. దీనికి ఏంటంటే మన ఆలయాల్లో అర్చకులు ఏ విధంగా ఆరాధన చేస్తారు, తిరుమంజనం ఎలా చేయాలి, తర్వాత తలుపులు ఏకాంత సేవ అయిన తర్వాత తలుపులు ఎలా మూయాలి, ముయ్యవలసినప్పుడు చదవాల్సిన మంత్రాలు ఏంటి, తీసేటప్పుడు ఎలా తీయాలి, సో కంప్లీట్గా వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళ చేసే మంత్రానుష్ఠానాలు కానీ మొత్తం డీటెయిల్డ్గా భగవదారాధన విధి అని చెప్పేసి ఈ బుక్లో ఉంటుంది. ఈ బుక్ ఇంకో విషయం ఏంటంటే, ఆచార్యులు జీఆర్ స్వామి వాళ్ళ ఆశ్రమంలో అర్చక శిక్షణలు ఇస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఈ బుక్ ప్రిఫరెన్స్తో ఈ బుక్ ఆధారంతోనే అర్చక శిక్షణలు ఇస్తున్నారు. అర్చకత్వం నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఈ బుక్ ఇస్తారంట, అది కూడా నేను విన్నాను. సో ఈ బుక్ 100 రూపీస్ మేము పంపిస్తాము అని ఒకరు అన్నారు. ఇదివరకు నేను ఆశ్రమంలో ఒకరికి ఫోన్ చేస్తే, సరే తీసుకుందాం ఒకదానికి ఎందుకు, వెళ్తే ఆచార్యం చూసినట్టు ఉంటుంది, 2-3 సార్లు తిరగకుండా ఒకేసారి తెచ్చేసుకోవచ్చు కదా అనుకున్నాను. దీని మీద అయితే 150 పడింది. సో మొత్తం ర్యాండమ్గా నేను అన్ని పుస్తకాలకి 700 పడింది నాకు. సో ఏది ఎంత పడింది నేను అడగలేదు ఇంకా. సో ఇది ఒక పుస్తకం అనమాట, భగవద్ ఆరాధన విధి, అంటే టెంపుల్ స్టైల్లో ఆరాధన చేసే విధానం అనమాట. ఇది జస్ట్ తెలుసుకోవడం కోసం నేను తీసుకున్నాను. తర్వాత వచ్చేసి శ్రీ వైష్ణవ ఆహ్నికము అని, అంటే మన వైష్ణవ సాంప్రదాయంలో స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు ఏం చేయాలి, ఆ తర్వాత భగవత్ ఆరాధన సంథింగ్ కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇది ఆల్రెడీ శ్రీ వైష్ణవ ఆహ్నికం ఇది ఆల్రెడీ పూర్తిగా చదవడం జరిగింది. అందుకంటే దీంట్లో ఉన్న మ్యాట్ ఇది వరకు నేను ఇంకోటి తీసుకున్నాను, చిన్నదనమాట, తక్కువ పేజెస్లో ఉంటుంది. ఇది కూడా శ్రీ వైష్ణవ ఆహ్నికం అనే ఉంటుంది. సో దీంట్లో ఏవైతే మ్యాటర్ ఇచ్చారో దాంట్లో ఇంకా క్లుప్తంగా ఇచ్చారు. దీంట్లో ఏముంటుంది అంటే, శ్రీ వైష్ణవ ఆహ్నికంలో మన నియమాలు. సో నియమాలు అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఏమేం చేయాలి మొత్తం, అట్లా స్నానం చేయడం, మలమూత్ర విసర్జన చేయడం కూడా అది ఎలా చేయాలి అనే ప్రాసెస్ కూడా దీంట్లో వేరే వివరించారు. తర్వాత తిరువారాధన, సాయంత్రకాలం ఆరాధన, మధ్యాహ్నిక ఆరాధన, వాటి గురించి కూడా. దీని తర్వాత ముద్రల గురించి మనం చూపిస్తాం కదా, స్వామి పరిమాళి మృగముద్ర, గోముద్ర చూపిస్తుంటాం కదా, వాటికి సంబంధించిన ముద్రలు కూడా ఈ పుస్తకాల్లో ఉన్నాయి అన్నమాట. దీంట్లో కూడా ఉన్నాయి, వివరించారు. సో ఎందుకు శ్రీ వైష్ణవ ఆహ్నికము అనే ఈ 3 వాల్యూమ్స్ అనమాట. ఒకటి ఎవరంటే మెయిన్ మ్యాటర్ అంతా దీంట్లో ఉంది. సో ఇదైతే ఇంకా నేను చదవలేదు. ఇవి ఇంకా 2 పుస్తకాలు ఉన్నాయి, అంటే ద్వితీయ భాగము, తృతీయ భాగము. సో ఇవి నేను ఆహ్నికం ఇది ప్రథమ భాగం, మొదటి భాగం ఇది, ద్వితీయం ఇది రెండో భాగము, ఇది మూడో భాగం. సో ఈ 3 సెట్ అనమాట. ఈ 3 బుక్స్ కలిపి 250 అని చెప్పారు. సో ఒకటైతే ఏమన్నారు, ఈ 3 బుక్స్ ఒక సెట్ అనమాట. ఇది ఎందుకు అంటే కొత్తగా సాంప్రదాయంలోకి వచ్చిన వాళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగపడే బుక్స్ అనమాట ఇవి. సో ఈ 3
తర్వాత ఇంకా ఇవి ముఖ్యం అవే తీసుకున్నాను. భగవద్గీత తీసుకుందాం అనుకున్నాను కానీ, భగవద్గీత స్వామివారు చెప్పిన ప్రవచనం ఉంది. బట్ శ్లోకానికి లేదా తాత్పర్యానికి అదే శ్లోకం ఉండి, దానికి తాత్పర్యం కొంచెం 2 లైన్‌లు వివరించేలా ఉంటే తీసుకుందాం అనుకున్నాను. అది ఇక్కడ లేదు. ఆశ్రమంలో ఉంది. ఇక్కడైతే లేదు. ఇక్కడైతే స్వామివారి భగవద్గీత పైన వారు చెప్పిన ప్రవచనం ఉందన్నమాట. సో, అది బుక్ కొంచెం కాస్ట్ ఎక్కువుంది. 550 ఎంతో పడింది. అంటే అది కాస్ట్ ఎక్కువని కాదు. బట్ కాకపోతే మనకి అది ప్రవచనం టైప్ ఉంది. తర్వాత తీసుకుందాంలే అని అనిపించింది. ఆల్రెడీ నా దగ్గర కొన్ని భగవద్గీతలు ఉన్నాయి కదా అనిపించింది. సో, తర్వాత ఇంకా కొన్ని బుక్స్ తీసుకున్నాను తక్కువలో. మా తమ్ముడికి గిఫ్ట్ ఇద్దామని, అలాగే నాకు ఉపయోగపడతాయని చెప్పేసి తీసుకున్నాను. తక్కువ పేజెస్‌లో అనమాట. ఇవి చదివేసి ఎవరికన్నా పంచేద్దామని తీసుకున్నాను. ఇదేంటంటే ధ్యాన సాధన. ఇది చిన్న బుక్స్ అండి. 20 రూపీస్, 35 అలా ఉన్నాయి. 40 రూపీస్ ఇవి. ధ్యాన సాధన ఇదొకటి. తర్వాత మాట తీరు. ఇది నాకు బాగా ఉపయోగపడతది అనిపించింది. సరిగ్గా నేను మాట్లాడనేమో. బాగా మాట్లాడడానికి ఉపయోగపడతదని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో, తర్వాత తులసి మహత్యం. ఇదొకటి. అంటే మనం పెరుమాళ్ళకి ఆరాధించే తులసి వేరు. వైకుంఠంలో ఉండే తులసి వేరని చెప్పేసి నేను విన్నాను. అంటే తులసి వేరంట. అది ఎప్పుడు వాడిపోదని చెప్పేసి విన్నాను. సో, తులసి మహత్యం గురించి తెలుసుకుందాము. తులసి గురించి మనకి రకరకాల కథలుంటాయి కదా! దాని గురించి తెలుసుకుందామని. తర్వాత మోక్షమును గురించి. మోక్షం అంటాం కదా! మన ఆచార్యులు అంటారు మోక్షం గురించి ఆలోచించడం కూడా తప్పే అంటుంటారు. సో, మోక్షం గురించి వారేం చెప్పారో తెలుసుకుందామని. తర్వాత విగ్రహారాధన ఎందుకు? సో, ఈ బుక్ కూడా తీసుకున్నాను. ఇది చాలా తక్కువ అండి. 10 రూపీస్ ఇది. ఇవన్నీ 20 రూపీస్, 35 ఉన్నాయి ఒక్కోటిని. తర్వాత ఆత్మ అంటే ఏంటి? దీని గురించి ఒకటి. ఇది కూడా తక్కువే. దీని మీద బిల్లు లేనట్టుంది. సో, ఇది కూడా తక్కువ పేజెస్ అనమాట. ఇవి చిన్న బుక్స్. ఎంతెంత ఉన్నాయి 20 పేజెస్, 35 పేజెస్ అలా ఉన్నాయి. సో, ఇవి బుక్స్ తీసుకున్నాను. ఇవి చిన్న బుక్స్. సో, తర్వాత నేను ఒక పంచాంగం తీసుకున్నాను. ఇది స్వామివారి ఆశ్రమంలో సంబంధించిందనమాట. అంటే మనకి వైష్ణవ సాంప్రదాయంలో మన ఏకాదశుల తిథులు మనం కొన్ని తెలుసుకోవాలి కదా! సో, వాటి గురించి ఉపయోగపడుతదని చెప్పేసి ఇది పంచాంగం బుక్కు. ఇది 40 రూపీస్ అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు అదే అన్నారు. 2026 ఈ ఇయర్‌కి సంబంధించిన క్యాలెండర్ అనమాట. ఇది క్యాలెండర్. సో, తర్వాత అక్కడ వరాహస్వామి మూర్తులనమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇవి నచ్చింది నాకు. 2 అంటే పరిమాళ్ళకి 2 రకాల డ్రెసెస్‌లో అలంకరింపజేశారు. ఎలా కనబడుతుందో తెలీదు. సో, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇది ఫ్రేమ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. చిన్న ఫ్రేమ్ చేయించుకుంటే బాగుంటది. నాకు వరాహస్వామి అంటే కూడా చాలా ఇష్టం అనమాట. సో, ఈ 2 తీసుకున్నాను. సో, తర్వాత శ్రీపతి శుతిమాల దీని గురించి చెప్తాను. సో, దానికంటే ముందు నేను ఇంక కొన్ని తీసుకున్నాను. అవేంటంటే ఇది తిరుమన. ఇది శ్రీరంగంలో తయారవుతదంట. ఇక్కడ కాదు. సో, ఇది చాలా బాగుంటది అన్నారు. ఇది ఒక్కటే 100 రూపీస్ అనమాట. ఇంకో ఇంత పీస్ ఉంటది. సో, ఇంత పొడవు ఉంటదన్నమాట పీస్ మొత్తం. దీని మీద వాళ్ళ డీటెయిల్స్, నంబర్లు కూడా ఉన్నాయి. ఇది పెరుమాళ్ళకి అంటే ఆలయాలు ఉండే విగ్రహాలకి, పెరుమాళ్ళకి కూడా ఇదే అలంకరింపజేస్తారంట. ఇది బాగుంది. సో, తర్వాత శ్రీ చూర్ణం. నా దగ్గర ఆల్రెడీ వచ్చింది. సో, శ్రీరంగంలో ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్‌ని అడిగాను. తను కొరియర్ చేస్తాను అన్నాడు. సో, అవి తను పంపించేలోపు కొంచెం టైం పడతది. ఈలోగా ఇవి వాడుకుందాంలే అని చెప్పేసి ఈ 2 తీసుకున్నాను. సో, ఆల్రెడీ ఇదేం చేశాను అంటే సగం తీసేసి పెరుమాళ్ళకని పక్కన పెట్టాను. స్వామి తిరుమంజనం చేసినప్పుడు ఇక్కడ వాడతాం కదా! వారికి నా వద్ద పొండ్రం తిరుమణిక పెట్టడానికి వాటికి ఉపయోగపడతాయని చెప్పి సగం ముందుగా పెరుమాళ్ళు తీసి పక్కన పెట్టేసి ఇది నేను వాడుకుంటున్నాను. ఇది నాకు మిగిలిన పెరుమాళ్ళకని. సో, తర్వాత శ్రీపతి స్తుతిమాల. ఈ విషయానికొచ్చేసరికి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి నిత్యం కొత్తగా ఏముంది, ప్రతి ఒక్కరు నిత్యం అంటే మనకి ఆచార్యులు మనకి అతి తేలిక మార్గంగా అంటే ఏం చెప్తారంటే క్లుప్తంగా షార్ట్ చేసి ఇచ్చింది శ్రీపతి స్తుతిమాల. ఈ శ్రీపతి స్తుతిమాల ఉంటే ఇంకేం అవసరం లేదని అనను కానీ, సో, ఆల్మోస్ట్ అన్ని శ్లోకాలు దీంట్లో ఏముంటాయి ఇదివరకు చెప్పి ఉన్నాను నేను. సో, కొంత మేరకు మనకి ఎంత మేరకు అంటే కొంతవరకు దీంట్లో మన తిరువారాధన ముఖ్యం. మనం పూజ చేస్తాం. పూజ అంటాం కదా! తిరువారాధనని మిగతా సాంప్రదాయాలు పూజ అంటాము. వైష్ణవ సాంప్రదాయంలో తిరువారాధన అంటాం. సో, ఈ తిరువారాధన అనేది సాయంకాల ఆరాధన రాత్రి అంటే 67 పేజీ వరకు మనకి తిరువారాధన గురించి డీటెయిల్డ్‌గా వివరించారు. 67 పేజీ నుంచి 67 నుండి చివరికి 545 వరకు కూడా 545 వరకు కూడా ఈ మనకి స్తోత్రాలు ఆచార్యులకి సంబంధించినవి, వరాహస్వామికి, నరసింహస్వామికి, కృష్ణ పెరుమాళ్ళకి, రాములు వారికి, విష్ణు సహస్రనామం ఇలా చెప్పుకుంటూ పోతే అందరి దేవతలకి ఒక్కొక్క రోజు మనం చదవలేనన్ని శ్లోకాలు, స్తోత్రాలు దీంట్లో ఉన్నాయి. అప్పుడు వారు ఏం చేశారంటే విభజించారనమాట. ఎలా విభజించారు దీంట్లో అంటే సోమవారం సంబంధించి ఇవి చదువుకోండి, మంగళవారం ఇది చదువుకోండి, బుధవారం ఇవి చదువుకోండి అంటే ఒకటే చదువుకునే తప్పు లేదు. బట్ అలా చదివితే ఏమవుతదంటే మన ఈ గ్రంథాన్ని మొత్తం మనం చదివేసిన వాళ్ళు అవుతాం అనమాట. అందుకని మనం సింప్లిఫై చేసి వాళ్ళు విభజించారనమాట. ఈరోజు ఇవి చదువుకోండి. వీటితో పాటుగా కొన్ని అనుసంధానం చేసుకోండి అని
చెప్తూ వివరించిందే శ్రీపతి స్తుతిమాల. ఇది అన్ని లాంగ్వేజెస్‌లో గూడా ఉందండి. ఇంగ్లీష్‌లో ఉంది, కన్నడ ఉంది, అన్ని లాంగ్వేజ్‌లో గూడా ఉంది ఇది. ఆన్‌లైన్‌లో గూడా దొరికితే చెక్ చేయండి. సో, ఇది విషయము. అయితే ఈ పుస్తకాలు ఇంకెక్కడ దొరుకుతాయి అంటే జీఎర్ స్వామి ఆశ్రమాల్లో దొరుకుతాయి, గుంటూరులో దొరుకుతాయి, విజయవాడలో దొరుకుతాయి. అదేవిధంగా హైదరాబాద్‌లో దొరుకుతాయి, రాజమండ్రిలో అలాగే వైజాగ్‌లో కూడా దొరుకుతాయని విన్నాను. సో, దీనికి మీకు ఏం లేదు జీఆర్ స్వామి ఎడ్యుకేషన్ ఉంది కదా! వారి దగ్గర మీరు సమాచారం తీసుకొని ఏమైనా నంబర్‌లుంటే లేదంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. సీతానగరం, గుంటూరు జిల్లా దీంట్లో ఉంది నంబర్ ఇక్కడ ఉంటది. ఒకసారి మీకు అవసరమైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇదేమవుతదంటే ఈ నంబర్‌లకి మీరు కాల్ చేశారనుకోండి, వారు మీకు డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తారు. ఎక్కడ దొరుకుతాయి ఏంటి? ఒకవేళ కొరియర్ చేస్తారా? కొరియర్ చేస్తే ఎంతవుతది? ఇంతకుముందు ఇదేదైతే నేను సమాచారం తీసుకోకముందు ఇది నేను బుక్ చేసుకున్నా. విజయవాడలోనే జీఆర్ స్వామి వాళ్ళ బుక్స్ షాప్ తరపున బుక్ చేసుకుంటే ఇది నాకు కొరియర్ పంపించారు. ఇవి కొన్ని పుస్తకాలు. ఇంకేం తీసుకున్నాను అనేది మరో వీడియోలో వివరిస్తాను. ఇంకేం తీసుకున్నాను, నా దగ్గర ఇంకేం పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర అనేది. సో, ఇదన్నమాట ఈ వీడియో. మీకు హెల్ప్ అయింది ఏమో అనుకుంటున్నాను. సో, ఇవన్నీ మేము కొనుక్కోవాలా అంటే నాకైతే నేను పుస్తకాల పురుగునండి. నాకు పుస్తకాలను చాలా ఇష్టం అనమాట. చదవడం వీలైనప్పుడల్లా చదువుతా ఉంటాను అప్పుడప్పుడప్పుడు. సో, బట్ నాకు పుస్తకాలనేది నాకు ఆస్తి అనిపిస్తది. నాకు మా ఫ్రెండ్స్ కానీ, మా బంధువులు కానీ ఎవ్వరు నాకు ఏ గిఫ్ట్ ఇచ్చినా అంత ఏం అనిపించదు. సో, బుక్స్ అంటే మాత్రం చాలా ఇష్టం అనమాట. బుక్స్, గిఫ్ట్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది గతంలో గిఫ్ట్‌లు ఇచ్చున్నారు. సో, నాకదంటే ఎవరికైనా గిఫ్ట్‌లే పంచాలి లేదా మొక్కలు పంచాలి అనిపిస్తుంటది. సో, ఇది విషయము. సో, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి. మీరు ఒకేసారి తీసేసుకోండి. ఇదేదో ప్రమోషన్ ఇంకోటి కాదు. సో, మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అవన్నీ మెల్లగా చదవండి. మెల్లగా తెలుసుకోండి. వైష్ణవ సాంప్రదాయం గురించి తెలుసుకోవడానికి మనం వాడే పుస్తకాలు ఇవన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి ఆశ్రమంలో అవన్నీ మెల్లగా చదివేస్తే కొంచెమైనా జ్ఞానం సంపాదించుకునే వాళ్ళవుతాము. సో, అందుకని ఈ వీడియో అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్‌లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.